వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది డైరెక్ట్గా భారత్పై ఎఫెక్ట్ చూపిస్తుంది అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఎప్పుడూ సేఫ్గా పక్కా భద్రతతో ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుండెకాయ లాంటి ఫుజైరా ఆయిల్ పోర్టుపై ఇరాన్ దేశం ఊహించని విధంగా డ్రోన్ దాడులకు తెగబడింది. ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్స్ టార్గెట్గా జరిగిన ఈ భయంకరమైన దాడిలో అక్కడ తమ డ్యూటీ చేసుకుంటున్న ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడటం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ దాడితో మిడిల్ ఈస్ట్ వ్యవహారం కాస్త ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా వర్సెస్ ఇరాన్ లాగా మారిపోయింది. తన పౌరుల రక్తం చిందిన వార్త తెలియగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు దౌత్యపరంగా సైలెంట్ గా ఉన్న భారత్ ఇప్పుడు ఇరాన్ పేరు చెప్పి మరీ సాక్షాత్తు ప్రధాని లెవెల్లో తీవ్రంగా ఖండించడం ఒక జియోపొలిటికల్ సునామీకి సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ప్రధాని మోదీ ఇరాన్కు ఇచ్చిన ఆ దిమ్మ తిరిగే వార్నింగ్ ఏంటి? భారతీయుల రక్షణ కోసం మోదీ తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఇరాన్ యుఏఈపై ఎందుకు దాడి చేయాలి? అందులోనూ ఫుజైరా పైన ఎందుకు దాడి చేయాలి? ఇక్కడే ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్ దాగుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఇరాన్కు ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం హుర్ముజ్ జలసంధి. ఎప్పుడైనా అమెరికాతో గొడవ వస్తే ఆ రూట్ను బ్లాక్ చేసి ప్రపంచ దేశాలను వణికించాలని ఇరాన్ ప్లాన్. ఈ మే నెలతో ఒపెక్ కూటమి నుంచి యుఏఈ బయటకు వస్తుండటం ఇరాన్ ఎకనామీకి పెద్ద దెబ్బ. దానికి తోడు హుర్ముజ్ జలసంధితో పని లేకుండా యుఏఈ ఫుజైరాలో భారీ పోర్టును నిర్మించడం ఇరాన్కు మింగుడు పడటం లేదు. అందుకే తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి యుఏఈ ఎకనామీని దెబ్బతీయడానికి ఫుజైరాపై ఇలా దొంగ దెబ్బతీసింది. మేము తలుచుకుంటే మీరు నిర్మించిన పోర్టును ఏ క్షణంలోనైనా గాల్లో కలిపేయగలం అని యుఏఈకి సైలెంట్గా వార్నింగ్ ఇవ్వడానికి ఇరాన్ ఈ డ్రోన్ దాడులకు తెగబడింది. అయితే ఈ దాడిలో ఇరాన్ ఒక అతి పెద్ద తప్పు చేసింది. యుఏఈపై కక్ష సాధింపు చర్యల్లో ఆ పోర్టులో కష్టపడి పనిచేసుకుంటున్న ముగ్గురు అమాయక భారతీయులను తీవ్రంగా గాయపరిచి నిద్రపోతున్న సింహం లాంటి భారత్ను నిద్రలేపింది. ఎప్పుడైతే భారతీయుల రక్తం చిందిందో ఈ దాడి కేవలం యుఏఈకి, ఇరాన్కు మాత్రమే సంబంధించిన గొడవ కాదు, భారత్కు కూడా సంబంధించిన విషయంగా మారిపోయింది. భారతీయులకు గాయాలైన వార్త తెలియగానే భారత ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోయింది. భారత పౌరుల ప్రాణాలకు ముప్పు తీసుకురావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పింది. విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసి వదిలేయకుండా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండించారు. ఒక దేశ ప్రధాని మరొక దేశంపై జరుగుతున్న దాడిని డైరెక్ట్ గా ఖండించడం అంటే దౌత్యపరంగా అది చాలా పెద్ద వార్నింగ్. మా పౌరుల భద్రతే మాకు ఫస్ట్ ప్రయారిటీ. ఉగ్రవాద దాడులను, శాంతి భద్రతలను దెబ్బతీసే చర్యలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుఏఈకి భారత్ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. చాహబార్ పోర్టు విషయంలో భారత్కు ఇరాన్కు మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందో ఆ సంబంధాలను కూడా పక్కన పెట్టి ఇరాన్కు మోదీ కరాఖండిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దాడులు రిపీట్ అయితే ఇరాన్ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దౌత్యపరమైన భాషలో ఇండైరెక్ట్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేశారు. గాయపడిన ముగ్గురు భారతీయులకు బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా యుఏఈలోని ఇండియన్ ఎంబసీ అధికారులకు ప్రధాని మోదీ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మిడిల్ ఈస్ట్లో భారత్ పవర్ ఏంటో ఇరాన్కు స్పష్టంగా అర్థమైంది. అర్థమైందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ ఈ దాడిపై ఓ పవర్ఫుల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యుఏఈపై జరిగిన ఈ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు భారతీయులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందేలా మా ఎంబసీ అధికారులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. మా పౌరుల భద్రతే మాకు ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఇరాన్ పేరును డైరెక్ట్గా ప్రస్తావించకుండానే దౌత్యపరమైన భాషలో ఒక దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తమ పౌరులపై దాడులు జరిగితే ఊరుకున్నది లేదని స్పష్టం చేసింది. యుఏఈ ఫుజైరా పోర్టుపై ఇరాన్ చేసిన దాడిలో గాయపడిన భారతీయుల కోసం సాక్షాత్తు భారత ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఇరాన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఈ చర్య భారత్ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. పౌరుల జీవితాలు, మౌలిక సదుపాయాల రక్షణ తమకు అత్యంత ముఖ్యమని తేల్చి చెప్పారు. వాస్తవానికి భారత్ ఎప్పుడూ ఒకవైపు మొగ్గడం లేదు. ఇరాన్తో ఎనర్జీ కనెక్టివిటీ కలిగి ఉంది.
యుఏఈ సౌదీతో స్ట్రాటజిక్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఇజ్రాయెల్తో డిఫెన్స్, టెక్ సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి సంక్షోభాల్లో భారతీయుల భద్రత, రీజనల్ స్టాబిలిటీకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇక ఇరాన్ దాడులకు అనేక దేశాలు కూడా ఖండించాయి. భారత్ ఈ స్పందన ద్వారా యుఏఈతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు భావిస్తున్నారు.